నమస్తేనండి. ఈవినింగ్ 6 అయిందండి. ఇంకా ఈరోజు ఇడ్లీ పిండి, దోసల పిండి నానబోసుకున్నానండి. అవి గ్రైండర్లోకి వేయాలి. ఇడ్లీ రవ్వ నానబెట్టుకుంటున్నానండి. ఇడ్లీ రవ్వ ఓ పావు గంట నానబెట్టుకొని ఈలోపు గ్రైండర్కి వేసుకుంటే రవ్వ కూడా నానుతుందండి. ఇంకా మినపప్పు కూడా గ్రైండర్లోకి వేసుకుంటాను. గ్రైండర్కి వేసుకుంటున్నానండి. గ్రైండర్లో పిండి వేద్దామంటే గ్రైండరు వైర్ కాలిపోయినట్టుందండి, వాసన వస్తుంది. అందుకని బయట ఇడ్లీ పిండి అట్ల పిండి బయట వేయించుకురావడానికి ఇంకా బాక్సుల్లో పెట్టి పంపిస్తున్నానండి. ఈలోపు టీ పెడదామని టీ తాగేసి వెళ్తామన్నారు. కొంచెం పుదీనాకు కూడా వేసుకుంటున్నాను. ఈరోజు మిక్సీకి వేద్దాం అనుకున్నానండి. మామూలుగా అయితే మిక్సీకి వేసేదాన్ని, మరిన్ని పోసానండి. మినపప్పు దోశలకి అన్నీ ఇంకా గ్రైండర్లో వేయించలేని చెప్పేస్తే అది వైరు కాలిపోయింది. ఇంకా ఈరోజు కరివేపాకు కారం చేశానండి. కరివేపాకు కారం, కొబ్బరి కారం చేశాను. కొబ్బరి కారం ఇవి చేశానండి. అంటే టిఫిన్లోకి వాటిలోకి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఈరోజు ఇవి చేశాను.
అది అంతకుముందు బేరింగ్ పోయిందండి గ్రైండరు, దాన్ని బాగు చేయించుకొచ్చారు. ఇంకా మరిలు పోసినప్పుడు గ్రైండర్లో వేస్తున్నాను, ఇంకా మిక్సీలో వేస్తున్నానండి ఈ మధ్య. ఇంకా అది ఈరోజు వేస్తే అది వైర్ కాలిపోయి పొగ వచ్చింది, ఇంకా తీసేసానండి. ఈరోజు కర్రీస్ తోటకూరను మామూలుగా బయట తీసుకొచ్చారు, సాంబారు బంగాళదుంప ఫ్రై తెచ్చారండి. అక్కడ పనుండి వెళ్ళి ఇంకా కర్రీస్ సాంబారు ఇంకా బంగాళదుంప ఫ్రై తీసుకొచ్చారు. నేను తోటకూర వండాను. ఇవాళ లేట్ అయిపోయిందండి పని, అందుకని సరేలే ఏం చేస్తావాలని చెప్పేసి కర్రీస్ తెచ్చారు. మా వీడియోలు నచ్చుతున్నాయో లేదో కామెంట్ చేయండి, కామెంట్ పెట్టండి. అంటే వీడియోలు ఎక్కువ చేయట్లేదు. ఈ రైస్ ఒక పాలిష్టేనండి, అంటే ముడి బియ్యం. ఇంకా అవే ఉన్నాయండి, కర్రీస్ చేసే పని లేదు. ఇంకా డైలీ ఇంతేనండి, రోజు ఇదే వర్క్ అనమాట. ఇక 6 అవ్వగానే టీ పెట్టుకోవటం, పిండిలు ఉంటే వేసుకోవటం, ఇక కర్రీ లేకపోతే ఉదయం కర్రీ చేసుకోవటం.
అంటే మేము ఇద్దరం కాబట్టి ఎక్కువగా ఏమి ఉండవండి ఎక్కువగా. అంటే నలుగురుంటే కొంచెం సందడిగా ఉంటుంది కదా, అలా ఉండదండి. మేమిద్దరం అంటే ఏజ్ ఏజ్డ్ పర్సన్లు కదా మేమిద్దరం, అందుకని వాకింగ్లు కానీ అవని అని వెళ్తూ ఉంటారు. ఈయన అది షుగర్ లాంటివి ఉన్నాయండి. నాకు షుగర్ ఉంది, బీపీ లేదు. వారికి షుగరు బీపీ అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి, అందుకని వాకింగ్కి వెళ్తారు. నాకు ఇంట్లోనే పని సరిపోతూ ఉంటుంది. ఇంకా ఇంకా ఇవి మా వారికి ఇచ్చేస్తే పిండిలో ఎంచుకొస్తారు. ఇంకెంతేనండి. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.